స్తుతించుట మానను. ఈ లోకంలో మనకు ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, మరి ఊపిరైనటువంటి దేవుడు, గుండె పగిలిపోయినటువంటి విషయాలే మనకు తెలిసిన యెహోవా ఇచ్చెను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. పాడదాం అందరూ దగ్గరగా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంత సునీల్ పాల్ గారు. నా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రియ దైవచనం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోమంటూ మీరు హెచ్చరిస్తున్నారు, మీకు వందన స్తోత్రాలు. సొంత చిత్తం, ఇతరుల చిత్తం, సైతాన్ చిత్తం, దేవుని చిత్తం, ఈ నాలుగింట్లో ప్రభా మేము మీ చిత్తం నెరవేర్చడానికి మా జ్ఞానం సరిపోదు, మా భక్తి సరిపోదు, మా తెలివితేటలు మాత్రం సరిపోవు. మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మా హృదయాన్ని సంధించినప్పుడు, మీ కృపతో మా హృదయాన్ని మీరు దర్శించినప్పుడు, మీ ప్రత్యక్ష ద్వారా మా యొక్క ప్రాణాత్మ దేహములను ప్రభా మీరు సంధించిన సమయమందు ఆ గ్రహింపు మీరు మాకు ఇవ్వగలరు. అలాగున్న ప్రభా అనేక దైవభక్తుల జీవితాల్లో ఇచ్చి మీ చిత్తానుసారంగా నడిపించుకున్నారు. అనేక విషయాల్లో దైవభక్తులు తప్పిపోవచ్చు, అనేక విషయాల్లో నీ చిత్తం యావత్తు వారు ఎందు నెరవేర్చుకున్నారు. అలాగని ఈరోజు ఎన్న వాక్యం మా హృదయంతరంగంలో ఫలించి ఫలభరితంగా శాఖోపశాఖలకు విస్తరినట్లు సహాయం చేయండి. ఈ స్థలానికి వేవేల మంది జనంగాను తోడుకుంటండి ప్రభా. యెహోవా లేచునుగాక, శత్రువులు చెదిరిపోబడునుగాక. పురాతన కాలంలో, పూర్వపు తరముల్లో లేచినట్లుగా ఈ పరిచర్య పక్షంగా మీరు లేవండి ప్రభా. నీ ప్రియదాసులను మోషే వలె మీరు నడిపించుకోండి. మోషేకి మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని తోడుగుంచారు. అగ్నిస్తంభముగా ఆత్మీయ రోషం, మేఘస్తంభముగా సాత్వికంతో మాట తీరు నీ ప్రియ కుమారులకు మీరు ఇచ్చారు. అందులో మీరు ఇంకా అభివృద్ధి చేయండి. కావలసిన ఇన్స్ట్రుమెంట్స్ దయచండి ప్రభా. అలానే మరి వాయించేవారిని మీరు అనుగ్రహించిన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవారిని దయచండి. ఇక అన్నీ సమకూర్చండి ప్రభా. శాఖోప శాఖలుగా విస్తరింపచేయండి. వాక్యం విన్న మేము వారికి రుణస్తులు కాకుండా వారి కొరకు కనీసం ప్రార్థన చేయటకు సహాయం చేయండి. నీవు ఫలభరితంగా మమ్మల్ని నడిపించినప్పుడు, శాఖోప శాఖలుగా విస్తరినప్పుడు ధన సహాయం కూడా ఈ పరిచర్కి మేమందరం చేయగలిగినట్లు మమ్మల్ని నడిపించండి ప్రభా. మేమెంతటి వారు, మేమే పాటివాడు, మా కుటుంబాలే పాటివి ప్రభా. నీ కృపతో సజీవంగా ఉన్నా మీకు స్తోత్రాలు. ఇంకనూ రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు ప్రభా, లక్షలాది కోట్లాది జనంగా. వారితో మాట్లాడండి. గొర్రె బిడ్డంటూ హేళన చేస్తూ ప్రభా నిన్ను ప్రభా స్తుతిస్తున్నారు. గొర్రె మీకు సాదృశ్యం, దేవుడు దేవుడుని, గొర్రె దేవుడు దేవుడు అంటూ వారికి తెలియకుండా నేను కనపరుస్తున్నాను. నీకు స్తోత్రాలు. అలాంటి వారికి కూడా నీ రక్షణ మార్గం దయచేయమని, మనోనేత్రాలు వెలిగింపచేయమని, కుయుక్తితనం తొలగించి పరిశుద్ధాత్మతను ఇవ్వబడిన సహాయం చేయండి. నీ దాసుల ద్వారా అట్టి వారికి బుద్ధి మారు మనసు కూడా కలగజేయవలసిందిగా కోరుతూ, చేరువచ్చిన వారందరినీ నీ నిండైన ఆశీర్వాదంతో నింపమని, అల్పున్న యోగ్యని నాకు ఈ గొప్ప ధన్యత ఈ స్థలంలో నేను నిల్చుంటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడు